హాయ్ గాయ్స్! ఇలా మురుకులు వేసుకొని చాయ్ తాగే అలవాటు మీకుందా? మేమైతే మురుకులు చేసుకుంటే చాయ్‌లోకి ఇంకా మురుకులే తింటాము అవి అయిపోయేదాకా. చాలా బావుంటుంది. తెలంగాణలో అయితే ఇలాగే తింటాము. మరి ఈ వీడియో చూసే వాళ్ళందరూ తెలంగాణనా? లేదంటే వేరే స్టేట్ వాళ్ళు కూడానా? అది నాకు కామెంట్ చేయండి. హలో గాయ్స్! వెల్కమ్ టు నయన్యాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే సమ్మర్ అకేషన్స్‌లో మా అత్తవారింటికైతే వెళ్ళాము. నేను, మా తోటికోడలు, మా పిల్లలు వెళ్ళిపోయామనమాట. మా ఆయన అలాగే మా మరిది అయితే రాలేదు. వాళ్ళకి లీవ్స్ దొరకవు కదా! మా పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడే మేము సమ్మర్‌లో అయితే వెళ్ళి ఒక 1 వీక్ లేదంటే 10 డేస్ అలా ఉండి వస్తాము. మేము బస్‌లో వెళ్ళిపోయామనమాట. సో, చూస్తున్నారు కదా! వెళ్ళిన నెక్స్ట్ డే అయితే మా ప్లానింగ్ ఇలా ఉండే. మురుకులు చేసుకుందామని అనుకున్నాము. ఎందుకంటే పిల్లలు అక్కడ ఊర్లో మనము రెగ్యులర్‌గా టిఫిన్స్ అవన్నీ కుదరవు కాబట్టి, వాళ్ళ కోసం స్నాక్స్ చేసి పెడితే వాళ్ళకి ఆకలేసినప్పుడు ఇలా ఇచ్చేయొచ్చని ఉద్దేశంతో నేనే చెప్పినాను అత్తమ్మ మనము మురుకులు చేసుకుందామా అంటే, మా అత్తమ్మ ఓకే అని చెప్పేసింది. సో, పిండి కూడా నేనే కలుపుతున్నాను. ఏం లేదండి, చాలా ఈజీ మెథడ్ అందరికీ తెలిసిందే. బట్ ఆల్సో మళ్ళొకసారి చెప్తున్నాను. బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యం పిండిలో మినపప్పు, శనగపప్పు అలాగే సగ్గుబియ్యము వేసేసుకొని పట్టించాము. ఇది బియ్యం పిండి 3 కిలోలనమాట. సో, పావు అలా 3 పావులు తీసేసుకున్నాము. 3 ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే సగ్గుబియ్యం, మినపప్పు అలాగే శనగపప్పు ఇవి వేసేసుకొని పట్టించామనమాట పిండి. పిండి పట్టించిన తర్వాత దాంట్లోకి నువ్వులు, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు కొంచెం కలర్ కోసము. సో, ఇలాగైతే వేసేసుకున్నాను. అంతా బాగా మిక్స్ చేసేసుకొని దానికన్నా ముందే మనము హాట్ వాటర్ కూడా పెట్టేసుకోవాలి. హాట్ వాటర్ పెట్టేసుకొని హాట్ వాటర్‌తో పిసుకుంటే ఏంటంటే మనకి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి టేస్టీగా. సో, ఇలా హాట్ వాటర్ అయితే కలుపుతున్నాను చూడండి. ఇలా మనము ఒక్కరమే ఉన్నప్పుడు చేసుకుంటే అబ్బా! ఇవి ఇంత పని చేయాలా అనిపిస్తది. అసలు ఆడవాళ్ళకి ఏంటంటే వంటలు చేయాలంటే కొంచెం లేజీగా ఉంటారు. నేనైతే అలాగే ఉంటాను. అందరని చెప్పట్లేదు కొంతమంది. సో, ఇలాంటి పిండి వంటలంటే నా వల్ల అయితే అసలే కాదు. సో, ఇలా మనం అందరం ఉన్నప్పుడు చేసుకుంటే వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తుంటారు కాబట్టి ఈజీగా పని అయిపోయినట్టు అనిపిస్తుంది. మేము నైట్ టైంలో చేసినాము. యాక్చువల్‌గా మేము వెళ్ళిన నెక్స్ట్ డే నైట్ చేసినాము. ఎందుకంటే డే టైంలో ఈ సమ్మర్‌లో ఆ ఎండలకి అస్సలు చేయలేము కదా! సో, అందరం డిన్నర్ చేసేసుకొని పిల్లల్ని పడుకోబెట్టి ఆ తర్వాత స్టార్ట్ చేసినాము. అప్పుడు టైం ఎగ్జాక్ట్‌గా 10 అవుతుంది. 10-12 వరకైతే ఇవి చేసినాము. సో, ఇలా ఒక దాంట్లోకి తీసేసుకున్నాను. ఫస్ట్ కొంచెం వేరే దాంట్లోకి పెట్టేసుకున్నాను. కొంచెం వేరే గిన్నెలోకి పిండి వేసేసుకొని అది చేస్తున్నాను. ఇలా అయితే కలిపేసినాను. నేనైతే మురుకులు ఒత్తుతున్నాను. మా తోటి కోడలైతే కాలుస్తామని ఆయిల్ పెట్టేసింది. ఇవి మేము కట్టెల పొయ్యి మీద చేసినాము. గ్యాస్ మీద చేస్తే చాలా టైం పడుతుంది. కట్టెల పొయ్యి మీద అయితే కట్టెలు 2, 3 ఎక్కువ పెట్టేసి ఫాస్ట్‌గా కాలిపోతాయి కాబట్టి ఈజీగా అనిపించింది. ఆ నైట్‌లో నేను, మా తోటి కోడలు, మా అత్తమ్మ ఇంకా జోక్స్ కామెడీ చేసుకుంటా పని అయితే పూర్తి చేసినాము. పిల్లలైతే హ్యాపీగా పడుకున్నారు. ఆ నైట్ ఏంటంటే ఇంకా వర్షం రాలేదు. అదొక థ్యాంక్ గాడ్ అనమాట. సో, వర్షం లేదు. ప్రెజెంట్ మేమైతే హైదరాబాద్‌కి వచ్చేసినాము. అక్కడే వీడియోస్ ఎడిట్ చేసి పెడదాం అనుకున్నాను. బట్ నెట్ బ్యాలెన్స్, అక్కడ నెట్‌వర్క్ అవన్నీ అసలు సరిపోలేవనమాట. ఛార్జింగ్ కూడా సరిగ్గా ఉండట్లేదు. సో, మళ్ళీ ఇప్పుడైతే మేము హైదరాబాద్‌కి వచ్చేసినాము. ఇక్కడైతే మనకి వైఫై ఉంటుంది కాబట్టి ఈజీగా చేసేయొచ్చని ఇంకా వీడియోస్ అన్నీ అలా పెండింగ్ పెట్టేసినాను. మీరేమనుకోకండి, వీడియోస్ ఏంటి ఇంత లేట్‌గా వస్తున్నాయని అనుకోకండి. వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. స్టే ట్యూన్డ్ టు అవర్ నయన్ నిహాస్ వ్లాగ్స్. సో, ఇలా పిండి కలిపిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకొని మురుకులు ఒత్తుకునేది ఉంటుంది కదండీ పావు, దీంట్లోకైతే పెట్టేసుకొని మనము రౌండ్‌గా తిప్పేయడమే. ఒక్కొక్కరు ఒక్కొక్క ఏమంటారు మురుకులు చేసే అది ఉంటుంది కదా! డిఫరెంట్‌గా ఉంటాయి. మా అత్తగారింటి దగ్గరైతే ఇది ఉంది. మా ఇంట్లో మళ్ళీ వేరేది ఉంది. మా మమ్మీ వాళ్ళు పెట్టింది నాకు వేరే ఉంది. దీంట్లో ఏమంటారు ఏ బిళ్ళ వేద్దాము అని అడుగుతున్నాను మా తోటి కోడలికి. అందులో వేరే ఏమీ లేవు. అన్నీ చిన్నయి ఉన్నాయి. మిక్చర్ బూందీ చేసేది. సో, నేనైతే 3 హోల్స్ ఉండే బిళ్ళనైతే పెట్టేసినాననమాట.
మురుకులకు అదే బాగుంటుంది. ఇంకొకటి కూడా యూజ్ చేస్తాం కదా, ఇలా స్టార్ లాగా ఉంటుంది, అది ఉందేమో అని చూస్తే అది లేకుండే అనమాట. సో ఇదైతే ఫిక్స్ చేసినాను. ఫిక్స్ చేసి పిండి పెట్టేసి ఒత్తేస్తున్నాను. ఇది చాలా ఈజీ, వెంటనే ఒత్తుకుంటూ మనమైతే కాల్చేయచ్చు, అంతే కదా. మా పిల్లలైతే కాసేపు వరకు అసలు నిద్రపోలేదు, కాసేపు అయితే మెలకువతోటే ఉన్నారు. ఎంత పడుకోమన్నా పడుకోలేదు. ఫైనల్గా అయితే పడుకోబెట్టేసి మిగతా అన్నీ కంప్లీట్ చేసినాము. ఫస్ట్ 1 అవర్ అయితే ఉన్నట్టున్నారు. మేము ఇది కంప్లీట్గా 2 అవర్స్ అయితే పట్టింది. 3 కిలోలు కదా, సో 3 కిలోలకి ఒక పెద్ద బేషన్ అయితే నిండిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇలాగైతే చేస్తున్నాము. ఈ మురుకులు చేసేటప్పుడు మా తోటికోడలు ఏం చేసిందంటే లైవ్ కూడా చేసింది. కొంతమంది వచ్చే ఉంటారు మన సబ్స్క్రైబర్స్ కూడా, వాళ్ళు చూసి ఉన్నట్టయితే కమెంట్ చేయండి. లైవ్లోకి షార్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసినాను, బట్ లాంగ్ వీడియో ఎందుకు లేట్ అయిందో మీకు ఇందాకే రీజన్ చెప్పాను కదండి. నా వీడియోస్ చూసిన వాళ్ళు అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే ఏంటంటే మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మనలాంటి చిన్న క్రియేటర్స్ని కూడా ఎంకరేజ్ చేయాలి కదండి మీరు. సో మీరు ఎంకరేజ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇంకాస్త మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా వెళ్ళిపోతాను. తిను మా తోటి కోడలు, ఆల్రెడీ మీకు ఇంట్రడ్యూస్ చేసిన కదా, తిన పేరు లావణ్య. తను చూడండి చేయితోటే వేసేస్తుంది. ఆమెకు చాలా అలవాటు, చేయితోటే వేసేస్తుంది మురుకులు. మా మమ్మీ అయితే ప్లేట్లో వేస్తాం కదా, ప్లేట్ తోటి డైరెక్ట్ నూనెలోకి వేసేస్తుంది. మా అత్తమ్మ ఏం చేస్తుందంటే మా అత్తమ్మ కూడా అంతే, ప్లేట్లోకి వేసేసుకొని ప్లేట్ తోటి డైరెక్ట్ ఆయిల్లోకి వేస్తుంది. కానీ మా తోటి కూడా అలా కాదు, ఆ మురుకుని మళ్ళీ చేయిలోకి తీసుకొని వేస్తుంది. నాకైతే డీప్ ఫ్రై చేయాలంటే చాలా భయం, అందుకే నేను ఎప్పుడు డీప్ ఫ్రై చేసే దగ్గర అసలు ఉండను. ఇంట్లో అయినా చేస్తాను చాలా దూరంగా ఉండి. మా తోటి కోడలు బాగానే చేస్తుంది, తనకు అలవాటే. సో నేను అందుకే ఎప్పుడు మురుకులు ఒత్తే దగ్గర, పిండి దగ్గరనే ఉంటాను. ఫ్రైయింగ్, డీప్ ఫ్రై అన్నీ మా తోటి కోడలికి ఇచ్చేస్తాను, లేదంటే మా అత్తమ్మ చేస్తుంది. సో ఇలాగ మురుకులు అయితే స్టార్ట్ చేసినాము. మా పిల్లలు అప్పటికి మమ్మీ అడుగుతున్నారు అనమాట ఒకటి ఇవ్వని. ఓకే అని చెప్పేసి దేవుని దగ్గర అయితే పెట్టేసినామని చెప్పి, ఫస్ట్ ఏది చేసినా అంటే ఏదైనా కాదు, ఇలా పిండి వస్తువులు మెయిన్గా మురుకులు, గారెలు అలాంటివి ఏమైనా చేస్తే మేమైతే దేవుని దగ్గర పెట్టేసి ఆ తర్వాత తింటాము. సో దేవుని దగ్గర పెట్టేసి ఒకటి తింటే కానీ తెలుస్తుంది కదా ఉప్పు కారం ఎలా ఉందని చెప్పేసి దేవుని దగ్గర అయితే పెట్టిన తర్వాత టేస్ట్ చేసినాము. టేస్ట్ చేస్తే బాగానే ఉండే, ఓకే అని చెప్పేసి మిగతా అన్నీ అలాగే ప్రొసీడ్ అయిపోయినాయి. కొంచెం సాల్ట్ తక్కువ ఉండే, సాల్ట్ వేసిన తర్వాత అంతా సెట్ అయిపోయింది. చాలా బాగా వచ్చినాయి టేస్టీగా. అదే అమ్మగారింటికి పోతే అయితే ఒక్క పని చేయము, అత్తగారింటి దగ్గర అయితే మనమే చేయాలి, ఎందుకంటే పెద్ద కోడల్ని కదా. సో చూస్తున్నారు కదా, క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి, టేస్టీగా కూడా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి మురుకులు. అది కూడా కట్టెల పొయ్యి మీద ఎక్కువ చెయ్యం కదా, సో చాలా బాగా అనిపించింది. ఇలా పెద్ద బాండి పెట్టేసుకున్నాము, టక చేసేసినాము. హ్యాపీగా నవ్వుకుంటూ అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాము. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఊరికే లేవాల్సి వస్తుంది కదా అని చెప్పేసి అన్నీ పెట్టేసుకొని దగ్గర ఒత్తుకుంటూ కూర్చున్నాము మురుకులు అనేవి. కాసేపు మా తోటి కోడలు కాల్చింది, ఆ తర్వాత మళ్ళీ మా అత్తమ్మ వచ్చింది. నేను మాత్రం ఆ ప్లేస్లోంచి లెగలేదు, నేనైతే అక్కడే కూర్చున్నా. వాళ్ళిద్దరు షిఫ్ట్ అయ్యారు కానీ నేను కాలేదు. కానీ అంతసేపు కింద కూర్చోవాలంటే అమ్మ మన వల్ల కాదు. మనం సిటీలో ఉంటాం కాబట్టి కింద ఎక్కువ కూర్చోం కదండి, ఎక్కువ చైర్స్, బెడ్ ఇదే ఉంటుంది. బట్ అక్కడ అలా కాదు కదా. ఇంకా మా బాబు అయితే పడుకున్నాడు, కాసేపు నా దగ్గర కూర్చున్నాడు. ఇంకా తనకు అవ్వలేదు. మా మరిది వాళ్ళ బాబు, అదే మా తోటికోడలు వాళ్ళ బాబు అయితే పడుకోమంటే పడుకోవట్లేదు. మా అత్తమ్మ అయితే మురుకులు వేయడానికి బేసన్ కడిగి వాటర్ లేకుండా మొత్తం నీట్గా తుడుస్తుంది. ఆల్రెడీ మా అత్తమ్మని మీకు వీడియోలో చూపించినాను కదా, తినే మా అత్తమ్మ. ఇలా అందరూ కలిసినప్పుడు చేసుకుంటే ఏ పిండి వస్తువులైనా మనకు అంతగా టైర్డ్ అనిపించదు. మీరు ఇంతేనా?
అందుకే అంటారేమో కలిసి ఉంటే కలదు సుఖమని. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేసేయండి. ఊర్లో మేము ఏమేమి చేసామో అవన్నీ వీడియోస్ నేనైతే అప్లోడ్ చేస్తాను. చూసేయండి గాయ్స్. మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూసేయండి. ఓకేనా. తిను మా మరిది వాళ్ళ పాప, తిను మా పాప. రైట్ సైడ్‌లో మా పాప పెద్దగా ఉంది కదా తను. సో, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. డెఫినెట్‌గా చూసి మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా తర్వాత మీ ఇష్టము. మీకెలా అనిపించిందో అది కూడా కామెంట్ చేయండి. నో ప్రాబ్లమ్. అంతేగాని బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఏదో చిన్న చిన్న క్రియేటర్స్‌కి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది మేము చేసిన మురుకుల్లో నైట్ ఇంకా అప్పటికి వీడియో తీయమంటే ఎవరు సరిగ్గా తీయట్లేదు. అవి ఎన్ని అయ్యాయో మీకు కూడా చూపిద్దామని మళ్ళీ ముందు పెట్టుకొని ఈ వీడియో అయితే తీశాను నెక్స్ట్ డే. సో గాయ్స్, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే గనక మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీరు చూడడానికి ఈజీగా ఉంటుంది. ఓకే గాయ్స్, అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేదాకా మీరు వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ బై బై.